విష్ణు మీ నాన్నగారి కంటే ఈ సినిమాలో బాగా చేసావు. ఏంటి బాబన్న ఇంకోసారి విష్ణు మీ నాన్నగారి కంటే ఈ సినిమాలో బాగా చేసావు. సారీ సార్, మీరు చాలా సినిమాలు చేశారు. మహానటుడు, గొప్ప నటుడు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మళ్ళా చరివిత చరణం అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా అరే ఓపెన్ చేయి అయితే వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విష్ణు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గట పదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. నమస్కారం అండి. నా పేరు చచ్చిపోయింది అండి. జామ పండు అనుకున్నాను రా. నాకు వదిన సుమా గారు, నేను ఎప్పుడు బాబీ అనే పిలుస్తాను. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? థ్యాంక్ యూ బాబీ, ఈరోజు ఎంత బిజీగా ఉన్నా మీరు వచ్చారు. థ్యాంక్ యూ విష్ణు, మై ప్రివిలేజ్. నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. అసలు మీరు అనుకున్నారా స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంత స్కేల్లో ఉంటుంది, ఇంతమంది, లేకపోతే మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతూ వచ్చారా? వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అది ఇంగ్లీష్ లో అంటారు, మేనిఫెస్ట్ చేస్తే. అంటే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. కూడా చెప్పాల్సింది, ఇది విష్ణు సినిమా కాదు. మాకు తెలుసులేరా. ఏం కమాండ్ సార్? ఆ డైలాగ్స్ మీద మీకు కమాండ్ ఏంటి సార్? నాకైతే మైండ్ బ్లో సార్. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. ఇది కన్నప్ప, ఇది కన్నప్ప సినిమా. అవునా? అబ్బా, ఇంత పెద్ద సినిమానా ఇది? మేము నటించామా? ఇది చేయగలిగానా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఇది శివయ్య బ్లెస్సింగ్స్ లేకుండా ఇది జరిగేది అసాధ్యం. నోర్మోయ్, నాకేంటి సంబంధం? మీనింగ్లెస్ మాట్లాడగా ఏంటి మాట్లాడు? అండ్ స్క్రీన్ ప్లే చేసినటువంటి మీరు త్వరలోనే ఏదైనా మూవీ డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఏ హీరోని డైరెక్ట్ చేస్తారు? వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఒకవేళ నేను కానీ డైరెక్ట్ చేస్తే, నేను చేస్తే మోహన్ లాల్ గారిని చేస్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ సినిమాలో చాలా మంది హీరోస్ ఉన్నారు. వీడు తప్ప. ఈ సినిమా చేసింది అంత సులభంగా అవ్వలేదు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. చెప్పుకోలేని బాధలు ఎన్నో ఎదురుపడాం. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. స్నేహితుల్లో రెండు రకాలు. ఆడ మగ ఇడు మూడు టైపా? కృష్ణుడిలాగా, కర్ణుడిలాగా. ఓకే. నా జీవితంలో కృష్ణుడుగా ప్రభాస్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగా. అతని సినిమా చేయాల్సిన అవసరం లేదు. నాకు అవసరమా? అది పోలేండి గురుగారు, మనం వీడి కోసం వచ్చాం. స్కూల్ గురుగారు. తను కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవంతో ఒప్పుకున్నాడు. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్.